మోగ్లీ 2025 అని పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందండి? అవునండి, బేసిక్గా మనది జంగల్ బుక్ అనేది ఒక కామిక్ ఇంకా స్టోరీ పుస్తకం ఉండేది మనకి. దాంట్లో మోగ్లీ అనేది పేరు, ఆ క్యారెక్టర్ పేరు. అవును. సో ఆ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓపెన్ సోర్స్లో పెట్టేశారు మోగ్లీ ఎవరైనా వాడుకోవచ్చని. కానీ దానికి చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కింద ట్యాగ్ లైన్ ఏదైనా పెట్టాలి. ఇప్పుడు మీరు డిజ్నీ వాళ్ళు చూసినా వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నా కూడా వాళ్ళు మోగ్లీ ద జంగల్ బాయ్ అని కింద పెట్టేస్తారు. దానికోసం అంతే, వేరే అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే కథ 2025లో సెటప్ అయింది. ఇప్పుడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో 2025లో సెటప్ అయిన కథ. పాస్ట్ లేదు, ఫ్యూచర్ అలాంటిది కాదు. సో 2025 అని అది దానికి కూడా జస్టిఫై అవుతుందని సందీప్ ఆలోచించి పెట్టాడు. ఫస్ట్ సినిమా బబుల్ గమ్. ఫస్ట్ సినిమా కథ ఎంచుకోవడానికి కష్టపడ్డారా, సెకండ్ సినిమా కథ ఎంచుకోవడానికి కష్టపడ్డారా? రెండింటికి కష్టాలు దానివే, అంటే దేని కష్టాలు దానివే సార్. ఫస్ట్ సినిమా బబుల్ గమ్ ఎలా జరిగింది అంటే, అప్పుడు నేను యాక్చువల్గా అయితే వేరే సబ్జెక్ట్ని పట్టుకొని నేను తిరుగుతున్నాను. దానికి ఐ వాస్ ట్రైంగ్ టు ఫైండ్ ఎవరైనా దాన్ని హెల్ప్ చేయగలిగిన వ్యక్తిని. ఆ టైంలో రవికాంత్ని కలిసినప్పుడు తన దగ్గర పర్సనల్గా కథ ఉంది, నేను ఇంకెవరి కథలు చేయట్లేదని చెప్పాడు. ఫెంటాస్టిక్, నాకు ఇదే కావాలి కదా అంటే, నా పైన ఇంట్రెస్ట్ చూపించే ఒక కథ నాకు చెప్పగలిగిన వ్యక్తి ఉండాలి అని అప్పుడు నమ్మని. అప్పటికి నాకు అంత కథలు రాలేదు, అంటే ఇంట్రెస్ట్ రాలేదు. తర్వాత ఇప్పుడు మోగ్లీ దగ్గరికి వచ్చేసరికి కథలు అయితే చాలా వచ్చాయి. కథలు బబుల్ గమ్ తర్వాత చాలామంది నన్ను ఇష్టపడి నాతో తీసుకొచ్చిన కథలు ఉన్నాయి. కానీ ఒక చిన్న డైలమా నడిచేది. ప్రొడ్యూసర్ గారు బాగుంటారంటే కథలో మ్యాచ్ అయ్యేది కాదు. కథ మ్యాచ్ అవుతే మనకి ఇలా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడిచేది. ఫైనల్గా ఒక సంవత్సరం, ఆల్మోస్ట్ ఒక 3-4 నెలలు వెయిటింగ్ అయిన తర్వాత సందీప్ కథను తీసుకొని వచ్చాడు. అది నాకు విపరీతంగా నచ్చింది. నో డౌట్స్ అనుకున్నాను, ఇంకా అది కంప్లీట్గా ఓకే అయిపోయింది. సో దేని కష్టాలు దానివే సార్, దేని స్పేస్ దాని. చాలా చాలా థింగ్స్ చూసాను ఆ ప్రాసెస్లో. నాకు పేషెన్స్ నేర్పించింది ఆ ప్రాసెస్.